ఎందుకు దించేస్తారు? మేమన్నాం, జగనన్న పక్షాన మేమన్నాం, జగనన్న అడుగులో మేముంటాం. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు సైతం మొత్తం జగనన్న అడుగులో అడుగు వేస్తాం. ఎంతమంది కలిసి వచ్చినా చంద్రబాబు అంటాడు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేను, జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడలేను, నేను ఒక్కడిని 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టలేరు అని చెప్పేసి పారిపోతున్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో పొత్తులు కావాలా, పవన్ కళ్యాణ్తో పొరలాడాలా, ఇద్దరు కలిసి వస్తారంట. రండి, దమ్ముంటే రమ్మని అడుగుతా ఉన్నాం, కలిసి రమ్మని అడుగుతా ఉన్నాం. వీళ్ళుగాక ఇంకొక పార్టీ బీజేపీ, వీళ్ళుగాక ఇంకొక దొంగ పార్టీ కాంగ్రెస్ పార్టీ, అందరినీ కూడా కలిసి కట్టుగా రమ్మని అడుగుతాను. పక్కనే ఉన్న కృష్ణా నదిలో కలిపేస్తాం. తాటికొండలో మొదలవుతా ఉంది. వై నాట్ 175 ఫాస్ట్ మన సుచరితమతోనే స్టార్ట్ చేయాలా? ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. దయచేసి ఇక్కడ వచ్చిన అక్కలు చెల్లెళ్ళు ఈ వాణిని ప్రతి గడపకి తీసుకువెళ్లాలా. జగనన్న ఎందుకు ఓడించాలా? అమ్మ ఓడిస్తున్నాడైనా, జగనన్న ఆశ్రయిస్తున్నాడైనా, జగనన్న చేయుతున్నాడైనా, జగనన్న పెన్షన్ ఫస్ట్ తారీఖు నాడు తలుపు తట్టి కొట్టిస్తున్నాడైనా, ఇళ్ల స్థలాలు ఇస్తున్నాడైనా, ఇళ్లు కట్టిస్తున్నాడైనా, మన పిల్లల్ని చదివిస్తున్నాడైనా, దేనికి ఓడించాలి? ఎవడన్నా వచ్చి ఇదిగో గ్యారంటీ అని చెప్పేసి కార్డు ఇస్తున్నారు. మీ అందరికంట నేను గ్యారంటీ అంటే ఎవడాడు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికి గ్యారంటీ ఉందా? రేపో మాపో మళ్ళీ బొక్కలోకి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గ్యారంటీ ఉందా? మనందరి గ్యారంటీ ఎవరు? మన జగనన్న మాత్రమే, మన జగనన్న మాత్రమే. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలందరికీ కూడా గ్యారంటీ మన జగనన్న మాత్రమే. ఆలోచన చేయమని చెప్పేసి నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నమ్ములు అందరితో కూడా కోరుకుంటూ జై జగన్.